ప్రజాభిప్రాయంతో పని లేకుండా గ్రామాల మధ్య ఫ్యాక్టరీ నిర్మించడం దుర్మార్గమన్నారు వైసీపీ అధినేత జగన్. అక్వా ఫుడ్ ఫ్యాక్టరీ పెట్టొద్దంటూ నిరసన తెలిపిన గ్రామస్తులపై అక్రమ కేసులు బనాయించి అమాయకుల్ని వేధించడం సరికాదన్నారు ఆయన. అక్వా ఫుడ్ పార్కు వ్యతిరేకంగా ఉద్యమించి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సబ్జైల్లో ఉన్న సత్యవతిని జగన్ పరామర్శించారు. ఇంత జరుగుతున్న చంద్రబాబుకు చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదని ఆరోపించారు. నిజంగా గుండె తరుక్కుపోయేంత బాధ కలుగుతుంది. కళ్యాణమ్మ సత్యవతమ్మ కూతురు, అమ్మ జైల్లో ఉంది, నాన్నకు క్యాన్సర్, తమ్ముడు జైల్లో ఉన్నాడు, అన్నయ్య ఇంకొక జైల్లో ఉన్నాడు, సబ్ జైల్లో. పెట్టిన కేసు పెట్టిన సెక్షన్ ఏమిటంటే 307 అంటే అటెంప్ట్ టు మర్డర్. ప్రాజెక్టును పొల్యూషన్ వస్తుంది, ఆ పొల్యూషను మా గ్రామానికి 100 మీటర్లు కూడా దూరం లేని పరిస్థితుల్లో ఫ్యాక్టరీ కడుతున్నారు. అంటే గ్రామాల మధ్యలో ఫ్యాక్టరీ కట్టి ఆ ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ వచ్చి ఆ ఫ్యాక్టరీ పొల్యూషన్తో పూర్తిగా కూడా ఆ వాసనలతో తట్టుకోలేని పరిస్థితుల్లో మేమంతా వెళ్ళిపోతాము, మా ఆరోగ్యాలు దెబ్బతింటాయి, అన్యాయమైన పరిస్థితులకి మేము పోతాము అని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే, ప్రొటెస్ట్ చేసిన నేరానికి వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు. ప్రజాస్వామ్యంలో అసలు ఉన్నామా అని నేను అడుగుతా ఉన్నా. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడమే కాకుండా ఆడవాళ్ళను కూడా చూడుకోకుండా సత్యవతమ్మని తీసుకొని అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి సబ్ జైల్లో పెట్టారు. కొడుకును ఇంకొక సబ్ జైల్లో అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. 7 మందిని అటెంప్ట్ టు మర్డర్ కేసులు వేసి జైళ్లలో పెట్టారు. ఫ్యాక్టరీను వ్యతిరేకించినందుకు, పొల్యూషన్ వస్తా ఉన్న కారణాలను వ్యతిరేకించినందుకు 7 మందిని అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడమే కాకుండా ఎఫ్ఐఆర్లో ఏమని రాశారు, అండ్ అదర్స్ అంట. ఈ 7 మంది కాక అండ్ అదర్స్ అంట. సత్యవతమ్మ పేరు కూడా అదర్స్లోనే వచ్చింది. సత్యవతమ్మ పేరు దాంట్లో అసలు కేసులో లేదు ఫస్ట్. అండ్ అదర్స్ అనే దాంట్లో తీసుకొచ్చి సత్యవతమ్మను కూడా పెట్టారు. అంటే దాని అర్థం గ్రామాలలో ఇవాళ భయాందోళన ఎలా క్రియేట్ చేస్తున్నారు అని అంటే, అండ్ అదర్స్ అని పెట్టాం, 7 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టినాం, ప్రాజెక్టుల మీద వ్యతిరేకిస్తే మిమ్మల్ని కూడా కేసులు అటెంప్ట్ మర్డర్ కేసు రాసేస్తాము, అండ్ అదర్స్లో మీరంతా కూడా ఉన్నారు అని చెప్పి లిటరల్గా ఊర్లకి వెళ్ళి భయపడిస్తూ ఉన్నారు. అసలు ప్రజాస్వామ్యంలో ఒక ప్రాజెక్టుకు సంబంధించి ఊర్ల మధ్యలో ప్రాజెక్టు పెట్టడం ఒక తప్పు. ఒక ప్రాజెక్టు పెట్టేసరికి ఆ ప్రాజెక్టుకు పబ్లిక్ హియరింగ్ జరపకుండా ఆ గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు ఆమోదం తెలపకుండా ప్రాజెక్టు కట్టడం ఇంకొక తప్పు. ఈ అన్నిటికీ కూడా ఆమోద ముద్ర వేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఇది చేయిస్తా ఉన్నాడు అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామాల మధ్యలో ప్రాజెక్టు పెట్టడం తప్పు, పబ్లిక్ హియరింగ్ జరపకుండా, గ్రామాల అనుమతి లేకోకుండా గ్రామాలందరూ కూడా వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసినప్పటికీ కూడా ప్రాజెక్టు అక్కడే పెట్టించే కార్యక్రమం చేయడం రెండో తప్పు.